విషయాలు క్లియర్గా చెప్తున్నాను సార్. మాకు 1503 జీవో ప్రకటించి 27/11/2025 పెద్ద అర్వాణం కేంద్రంగా మండలం ప్రకటించబడినందుకు మేము ధన్యవాదాలు చెప్పినాం ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం చట్ట ప్రకారం 30 రోజుల అభ్యంతరాలు అభిప్రాయాలు స్వీకరించడానికి సమయం ఇచ్చినారు. అప్పుడు కూడా మేము పోయి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. మేము కోరింది కేవలము ఆదోని మండలంలో 6 గ్రామాలు, అదేవిధంగా మా గ్రామంతో కలిపి 7, కొలగొంద మండలంలో 6 గ్రామాలు కోవడం జరిగింది. కుంటాల్ అనే ఒక కోతా మండలం, ఈ 14 మండల గ్రామాల అన్నీ కూడా తిరిగి మేము ఒప్పించి నందుకే మండలం సాధించుకోగలిగినాము అందరి సహకారంతో. అటువంటి మండలాన్ని ప్రకటించినప్పుడు మేము కోరని గ్రామాలు ఇచ్చింది ప్రభుత్వమే. ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలా, కానీ పెద్ద అర్వాణ గ్రామాన్ని బలి చేస్తున్నారు. మాకు చాలా బాధ. ఎందుకంటే ప్రభుత్వమే తప్పు చేసింది. చేసిన తప్పు దిద్దుకోవాల్సిన వాళ్ళ బాధ్యత కాగా ఖచ్చితంగా వాళ్ళు ఏం చేశారు, మాకు ఇప్పుడు గ్రామాల మధ్య చిచ్చు పెట్టినారు. గ్రామాల మధ్య చిచ్చు పెట్టినా కూడా మేము సహించుకున్నాం. మేము అందరికీ ఆన్సర్ చెప్పాము, అందరినీ కోరినాము. అందరూ కూడా అనవసరంగా 16 గ్రామాలని కేవలం కొంతమంది దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా నన్ను, తర్వాత దేవేంద్రప్ప గారిని వ్యక్తిగతంగా కూడా అంతే కూడా మేము సహించుకున్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది మండలం, వచ్చింది గవర్నమెంట్, ఇచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి పెద్ద మనం చేసుకున్నాం. ఎప్పుడైతే నిన్న కూడా మేము 3000 మందితో ఒక థ్యాంక్స్ చెప్పేటువంటి కార్యక్రమం అభిమానంతో చేశాము. కానీ మాకు అక్కడ జరిగిన లోపమేమో తెలియదు, కానీ మా అనగాని సత్యప్రసాద్ గారి యొక్క ప్రెస్ మీట్ చూసి మా వాళ్ళంతా అగ్గి మీద గుగ్గిలమైనారు. నిన్ననే చాలా ప్రమాదం అటు పరిస్థితి ఉంటే, నిన్ననే చాలా కష్టపడితే నేను ముఖ్యంగా రాఘవేంద్రచారి గారు, దేవేంద్రప్ప ముగ్గురు వాళ్ళు తిట్టించుకున్నాం. ఒక యువకుడైతే అన్నాడు, మీరు మూల కూర్చోండి మేము చేస్తాం ఉద్యమని. కాదు నాయన, మన గ్రామం బాగుండాలని చెప్తే వాళ్ళు శాంతింపజేస్తారు. ఈరోజు పోయి ఉదయం ఇచ్చినాం సార్, ఇది చట్టరీత్యా వ్యతిరేకం, మేము ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. ఆర్టికల్ 14 ఆర్టికల్ 243 కింద ఇది చేసింది చాలా తప్పు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణానికి తరలించడమే సిగ్గుచేటు. ఈ విషయంలో కూడా ఉదయం మేమైతే గుడిసెకిష్టమ్మకు మొక్కి చెప్పినాం, అమ్మ నీ కొత్తగా పదవి వచ్చింది, నీ టైంలోనే ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే పరిస్థితి ఉంది, మేల్కోమ్మ తల్లి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఇప్పటికీ కూడా బీటీ నాయుడు ఎమ్మెల్యే, మీనాక్షి నాయుడు ఎక్స్ఎమ్మెల్యే పోదాం అనుకున్నాము, వాళ్ళు లేరు. అయినా మీ ద్వారా చెప్తున్నా, మీనాక్షి నాయుడు గారు, బీటీ నాయుడు గారు, సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ పక్కన భాస్కర్ రెడ్డి గారు అందరూ శిబిరాన్ని విధించిన సార్. మా శిబిరాన్ని మండలం మద్దతు ప్రకటించి ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందో అనేటువంటి వాళ్ళని మీరు అడిగితే బాగుంటుంది. 16 గ్రామాలు మాకు ఈరోజు గుడిసెకిష్టమ్మక్క చెప్పింది ఏమంటే, అన్న ఏమీ లేదు, నేను కూడా బాగా ప్రయత్నం చేశాను, సవితమ్మక్క ప్రయత్నం చేసింది, కానీ మా దురదృష్టం ఏమిటంటే మండల తీర్మానంలో ఉన్నది ఎవరండి, అంత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు. ఎవరు వచ్చినారో, ఎవరు సంతకం చేశారు, ఎన్ని ఫోర్జరీ ఉన్నాయో తెలియదు. అది దొంగ తీర్మానం చేసి దొంగ దెబ్బ కొట్టినారని వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ దెబ్బ కొట్టే సత్తా పెద్ద అర్వాణ గ్రామ ప్రజలకు అది సాధ్యం కాదు. ఈరోజు దీక్ష నిన్ననే కూర్చోతన ప్రకటించాను. అక్కడ నేను ఎందుకు కూర్చోలేదంటే సడన్గా వాళ్ళు ప్రకటించేందుకు ఆలోచించి ఈరోజు పోయి మేము ఈరోజు అక్కడ సబ్ కలెక్టర్ గారు ఆఫీసర్ ఆర్డీఓ లేరు, కానీ ఆ మేడం చెప్పినాము, అమ్మ ఇది ఫ్యాక్స్లో పంపాల తల్లి, ఎందుకంటే మనసు మార్చుకొని పెద్ద అర్వాణం మండలాన్ని కొనసాగించాలి ప్రభుత్వం కోరుతున్నాము, లేకుంటే న్యాయ పోరాటము. ఇప్పుడు సెలవు ఇచ్చినట్టు నేను ఎక్కడ చెప్పదలుచుకోలేదు, చాలా పోరాటాలు ప్రకటించిన యువకులు. ఇది చివరకు ఏమవుతుందంటే నేనే చాలా ఆవేశంగా ఒక మాట చెప్పాను,
ఇది విముక్తి ప్రాంతం చేసుకుంటాం. మాకు ఏ గవర్నమెంట్ వద్దు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వద్దు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర వద్దు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక వద్దు. ఎట్లా అడవిలో అన్నలు చేసుకున్నారో అట్లా మైదాన ప్రాంతంలో అవసరమైతే మేము విముక్తి ప్రాంతం చేసేటువంటి శక్తి సత్తా ఉందని చెప్పేసి మా ఇంటి జనం ఉన్నారు. ఒక్క గ్రామమే మిగిలిపోతుంది. ఇది నేను ఆవేశంతో అంటున్న మాట కాదు బ్రదర్, ఆలోచన చేసే. నేను చాలా తక్కువగానే మాట్లాడతాను, వాళ్ళనంతా తిట్టించుకుంటాను వాళ్ళతో. అయినా సరే మళ్ళీ అవకాశం వస్తే మేము ఆదర్శంగా నిలబడతాను మేము భారతదేశంలో అనేటువంటి ఇది కూడా చెప్తున్నాం. మేము ఏమన్నామంటే కర్ణాటక అంటే మా వాళ్ళంటే కర్ణాటక కలపమని, కర్ణాటకలో వద్దంటే కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు. నేనంటాను విముక్తి ప్రాంతంగా కొనసాగేటువంటి వస్తుంది. రాజకీయాలు మారుతున్నాయి. రాజకీయ నాయకులకు మా వంత ఘాటుగా హెచ్చరిక ఇచ్చినాము. ఈ రోజు నుంచి మండలం ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకునికి ప్రవేశం లేదు. అయితే అందులో ఈరోజు ఒక ప్రశ్న వేశాడు ఆడు సబ్ కలెక్టర్ ఆఫీస్లో, మీరు ఉన్నాడు కదా దేవేంద్రప్ప అని. దేవేంద్రప్ప మాకు హామీ ఇచ్చినారు, నేను గ్రామంలో ఏమీ రాజకీయం చేయను, నేను సామాన్య అరివాణం పౌరుడుగా ఉంటానని చెప్పి ఆయన ధన్యవాదాలు. అవసరమైతే ఆయన ఏం చేస్తాడో అతన్ని మీరు అడిగితే చెప్తారు. గ్రామం కోసం అందరూ ఏకమై, ఇందులో మాకు స్వార్థం లేదు, రాజకీయం లేదు, సులాపేక్ష లేకపోయినా కూడా ఆ శిబిరంలో దేవేంద్రప్పకు 6 కిలోమీటర్ల భూములు ఉన్నాయంట. అన్న ఛాలెంజ్ చేస్తాను, ఛాలెంజ్. నేను ల్యాండ్ సినిబిలో నేను మా తమ్ముడు మా నాయనతో కొట్లాడి ఇచ్చినామయ్యా. ఇంకా చాలామంది అనుకుంటున్నారు మేము ఆస్తి పరులం కాదు, మేమైతే మాటకు నిలబడేవాళ్ళం. ఆస్తి తగ్గింది, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవడు వస్తారో బజార్ రమ్మండి. ఆస్తి పెంచుకున్నామని కాదు, ఆస్తి తగ్గింది. ఆస్తి పెంచుకున్న ఆస్తి కూడా లేదు, అది కూడా సమూహం చెప్తున్నా. నేను నాకు ఇంకొక మాట అక్కడ చెప్పినా, ఇది ఇంకొకసారి చెప్తున్నా, హరివాణం ప్రాణం సార్. ముగ్గురిది బీపీ చూడండి. సార్ మాట్లాడుతుంటే అదే ఒక్కటి అల్లపా ఏదో పోలీసు కూడా మన వాళ్ళే, వాళ్ళు ఉత్తరిస్తే ఏమన్నా ఒకసారి చెప్పినారు గోబేకని చాలు, మరీ చెప్పొద్దండి. వాళ్ళు విధులు చేస్తారు. ఇప్పుడు మన నాయనోళ్ళు, మన మామోళ్ళు, మన అన్నోళ్ళు కూడా పోలీసులు ఉంటారు. పోలీసుల సహకారం మనకు కావాలి. పోలీసులు మనతోనే ఉంటారు. పోలీసుల ముందు సానుభూతి ఉంటుంది. దయచేసి ఒక్కసారి మరీ ఎక్కువ అనొద్దండి, మీరు రెచ్చిపోవద్దండి. మనకు పోలీసుల సహకారం కూడా ఉంది. ఈ రోజు నిన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు పంపినారంట, చాలా సీరియస్గా ఉందంటే కూడా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు. అది వారు అనుభవిస్తారు, ఏమీ చేయలేము మనం. ఎందుకంటే ఇంకొక చిన్న మాట చెప్తా అందరికీ, మీరు రాయచోటి పేరు విన్నారా? అక్కడ ఎవరు మంత్రి, ఆయనకి ఏమైంది? ఆయన ఏం చేశాడు నిన్న? చాలు. మంత్రి నేర్పించిన ఈ ప్రభుత్వానికి మనల్ని ఇబ్బంది పెట్టేది పెద్ద కష్టమా? కాబట్టి మనకేం సంబంధం లేదు. ఆయన మంత్రిగా ఆయన ఉండొచ్చు, కానీ మనం ప్రజలుగా మనం ఉన్నాము, మనం సాధించుకుంటాము. దయచేసి సార్, మేము ఖచ్చితంగా శాంతియుతంగా ఉంటాము. మా ప్రజాస్వామ్యకు రిలేదర్శన్ మేము నిరవధిక కూర్చున్నాం. ఆమరణ కాదు, నిరవధికలో మేము ముగ్గురు కూర్చున్నాము సార్. నా పేరు ఆదినారాయణ, ఈయన లక్ష్మీకాంత్, ఈయనేమో గొల్ల హనుమంత పాండంగ భజన వద్దండి. రేపు సాయంకాలం దాకా అయితే ఖచ్చితంగా కూర్చోవడానికి అయితే నిర్ణయం. ఎందుకంటే ప్రభుత్వం ఏదో ప్రకటిస్తుంది అనేటువంటి ప్రభుత్వానికి కూడా మేము అల్టిమేటం లాంటిది ఇచ్చిచ్చినాము ఆర్డీఓ ఆఫీసులో. రేపటి లోపల మనసు మార్చుకుని పెద్దరోణి మండలాన్ని 5 గ్రామాలతోనైనా కొనసాగించాలని కోరినాము. థ్యాంక్ యూ సార్. ನಮ್ಮ ರಿಪೋರ್ಟ್ ಮೇಲೆ ಕಳಿಸ್ರಿ, ಅವ್ರು ಬರ್ಲಿ, ಕಲೆಕ್ಟರ್ ಬರ್ಲಿ, అధికారులు ಬರ್ಲಿ, నాయకులను ಬರ್ಲಿ, ಅವ್ರು బరోవరే ನಾವು మాట చెప్పినాము సార్. మాకు కడుపు తప్పిపోయింది, దయచేసి అర్థం చేసుకోండి మా పరిస్థితి. మాకి మండలం ఇచ్చి మీరు నిన్న క్యాన్సల్ చేసినారు. ఎవరు క్యాన్సల్ చేశారో తెలియదు. మాకి ఎవరన్నా ఒకరు వచ్చి హామీ ఇవ్వాలంటే కలెక్టర్ రావాలా, ఆ సిబ్బంది రావాలా,
లేకపోతే నాయకులను దిగిరేవాళ్ళ. నాయకులు తప్పిదం చేసినారు మాకందరికి తెలుసు. నాయకుల వల్ల ఇలా అయిందని మాకు కూడా తెలుసు. అది అర్థం చేసుకోండి. వాళ్ళు రావాలో వాళ్ళు వచ్చి నడుబట్టులు అరవడంలో తప్పైంది చెప్పాలా. అప్పటి వరకు మేము ఆగము. అప్పటి వరకు వాడు ఎవరన్నా కానీ యా నాయకులను కానీ రావాలో దిగిరావా లేకపోతే కలెక్టర్ చెప్పాలి మాకి. అయ్యా మేము ఇట్లా సరి చేస్తామని, అంతే తప్ప అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ ఆర్డర్ అని ఈ సభకు తెలియజేస్తున్నాం. నిరవధిక దీక్ష కంటిన్యూ చేస్తున్నాము. నేను గతంలో కూడా 3 సార్లు సందర్భం ఉంది. మా వాళ్ళు వద్దన్నారు వయస్సు ఉందని. నేను చెప్పిన నాకైతే 2 రోజులు శక్తి ఉంది, రేపు సాయంత్రం వరకు ఖచ్చితంగా కూర్చుంటాను, అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తాను, నీళ్లు తప్ప ఏమీ తీసుకోను, నీళ్ళు ఒక్కటే తాగుతాను. నిరవధిక నిరాదీక్ష. ఒకవేళ నాకు పూర్తి ఎక్కువ తక్కువ అయితే హాస్పిటల్లో చేర్చి ఎక్కించుకుంటారు. నేను నా ప్రాణాలే చేసేది ఏమి ఉండదు. కంటిన్యూ ఉంటుంది, నా పగలు రాత్రి ఉంటుంది. నిరవధి కంటే అట్ ఎనీ టైం మేము ప్రాణాలు త్యాగం చేసుకుంటే పిచ్చోళ్ళం అయితే కాదు, ప్రాణ పరిస్థితి వచ్చినప్పుడు ఆసుపత్రి చేరుస్తారు అంతే. అందరూ కూర్చోవాలా అన్నలారా, అన్నారు ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು. ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು, ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು, ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು, ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು, ಎಲ್ಲರೂ ಕುಂದಿರಬೇಕು. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వానికి మా మండలం ప్రకటించినట్లే ప్రకటించి పట్టుకెళ్ళిపోయినారు. 25/11 గత నెలలో జీవో నంబర్ 1503 జీవోలో భాగంగా ఆదోని మండలాన్ని పునర్విభజించి ఆదోని పెద్ద హరివాణం మండలంగా ప్రకటించినట్లే ప్రకటించినారు. మళ్ళా పెద్ద హరివాణం మండలాన్ని తీసేసి ఆదోని 2గా నామకరణం చేసినారు. మేము అడిగిన గ్రామాలు పెద్ద హరివాణం మండలం కావాలని చెప్పేసి మేము అడిగిన గ్రామాలు ఎన్ని, ఒక పెద్ద మనిషి ఎన్ని గ్రామాలు అని ఇది 16 గ్రామాలు అని చెప్పేసి ఆయన చేసినాడు. మేము 16 గ్రామాలు అడగలేదు. మేము కాలువ నుంచి ఊతలనే అడిగినాం. మేము అడిగిన గ్రామాలు వేరు, వాళ్ళు అనౌన్స్ చేసుకున్నది వేరు. మేము అడిగిన గ్రామాలు వేరు, వాళ్ళు ప్రకటించుకున్న గ్రామాలు వేరు. కాకపోతే మా వెనకల ఎవరు ప్రజానాయకులు అండదండ లేదు మాకు. సో మాకు మా మండలాన్ని కొనసాగించేంత వరకు మా మండలాన్ని తొలగించినారు కదా, పెద్ద హరివాణం మండలం ప్రకటించేంత వరకు మా ఉద్యమం అనేది ఆగదు. పెద్ద హరివాణం మండలం కొనసాగించేంత వరకు మా ఉద్యమం ఆగదు. ಎಲ್ಲರಿಗೆ ಮಂಡಳಿ ಬೇಕಲ್ಲ, ಎಲ್ಲರೂ ನಾವು ಹಿಂಗೆ ಇರ್ತೀವಲ್ಲ. ಎಲ್ಲಿಗಾದ್ರೂ ಹೋಗಕ್ಕೆ ರೆಡಿ ಅಲ್ಲ, ನಾವು ರೆಡಿ ಅಲ್ಲ, ಎಲ್ಲಿಗಾದ್ರೂ ಹೋಗಕ್ಕೆ ರೆಡಿ, ఎಲ್ಲಿగాದ್ರೂ ಹೋಗಕ್ಕೆ రెడీ నేను. కాబట్టి ఇగో అందరూ చూడండి, మా అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చేసినారు, చిన్నపిల్లలు అందరూ చూడండి. మా గ్రామం వచ్చింది. నిన్ననే గ్రామ ప్రజల ఐక్యత, మేము నిన్ననే సీఎం సార్కి థ్యాంక్ యూ సీఎం అని చెప్పేసి 3,000 మందితో థ్యాంక్ యూ సీఎం అని చెప్పడానికి పోయినాం. మేము నిన్న థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అయ్యా మా మండలం తొలగించినారు, యథావిధిగా కంటిన్యూ చేయండి అని చెప్పేసి నిన్న ఇచ్చినాము. అట్లనే సాయంత్రానికి మా మండలం తీసేసి ఆదోని 2 అని వచ్చింది. మళ్ళీ ఈ రోజు పొద్దున్న డిప్యూటీ కలెక్టర్ గారికి మేమంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అమ్మ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రం లోపల కలెక్టర్ ఆఫీస్కి చేరదీయండి మా మొర అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినారు. అట్లనే కొత్తగా నియమితులైన టీడీపీ అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మక్క కూడా మా మొర విన్నపించుకోవడం జరిగింది. ఆమె కూడా చెప్పింది మా ప్రయత్నం మేము చేసినామని చెప్పేసి. ఏ ప్రయత్నం వాళ్ళు ఏమి ప్రయత్నం చేసినారు అనేది మాకు తెలియదు. మా మండలం అయితే పోయింది, కానీ పోయిన మండలాన్ని మేమెవ్వరం వదిలిపెట్టము, పోయిన మండలాన్ని మేమెవ్వరం వదులుకోము. సాధించేంత వరకు పోరాడతాం,
సాధించేంత వరకు పోరాడతాం. థ్యాంక్ యూ. ప్రాణాలైనా అర్పిస్తాం, మండలం సాధిస్తాం. ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. We want, we want, we want. గ్రామ ప్రజల ఐక్యత ఇలాగే కొనసాగుతుంది. రేపు పొద్దున అన్ని స్కూల్స్ బంద్ చేస్తున్నాము. మరియు ఏ అధికారి మన ఊరికి రారు, వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేస్తారు. ఓపెన్ చెయ్యనివ్వము సచివాలయం కానీ ఏ అధికారి మన ఊరికి రారు. రేపు మొత్తం వంట మార్పు కార్యక్రమం ఉంటుంది. పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలు, రైతులు అందరూ వచ్చి రేపు రోడ్డు మీద క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడండి, కబడ్డీ ఆడేవాళ్ళు కబడ్డీ ఆడండి. ఈ ఒక్క విషయంలో ఎవరు మనకు గెజిట్ అక్కడి నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు ప్రతి ఒక్క మహిళలు, ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నాము. ఇటు సాధన కాబట్టి పరమేశ్వర్ పెద్దన గ్రామ ప్రజలకి తెలియజేయమనగా ఈరోజు ఈ ఒక నెల నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వము మాకు పెద్దనము 1503 గెజిట్ నెంబర్ రిలీజ్ చేసింది. పెద్దనం మండలం అనగా. కానీ ఈ రోజు మనము వస్తుంది శాంతియుతంగా ఉన్నా కూడా 15 గ్రామాల జనాలు కూడా మాకు అపోజిట్ అయ్యి మాకు చాలా వ్యతిరేకం చేసి మమ్మల్ని మబ్బ పెట్టి ఈరోజు మాకు చాలా అన్యాయం చేసినారు. ఎందుకంటే ఈరోజు మనము శాంతియుతంగా ఉన్నా కూడా మా మీద కొన్ని కన్నికాని మాటలు కూడా ఎంతో మాట్లాడారు. అయినా కూడా మనం ఊగే ఉన్నాం. కానీ నిన్న మధ్యాహ్నం వరకు మనం వచ్చినా కూడా మనం ఏ అర్ధాంతరంగా ఏం కానీ కూడా మనం ఏమి చేయలేదు. కానీ ఒక నెల నుంచి మాకు అందరూ అపోజిషన్ మాట్లాడి నాయకులు కావచ్చు, ఇంకా కొందరు అన్ని జనాలు కావచ్చు, ఎంత చెప్పినా కూడా ఎంత మనం చేసినా కూడా మనం అడిగినామయ్యా. ఏం అడిగినామంటే అయ్యా మేము 17 గ్రామాలు అడగలేదు. మేము అడిగింది కాలువ యువతల 10 కిలోమీటర్ల లోపల ఎల్ఎల్సి ఖాళీ లోపల అడిగినాము. 5 ఊర్లు 6 ఊర్లు, ఒలవంద మండలం 5, కౌతమ మండలం 2, ఆదోని మండలం 5, మొత్తం 14 ఊర్లు మేము అడిగినాము. కానీ వీళ్ళు వచ్చేసి 16 గ్రామాల వ్యతిరేకమని పుకార్లు పుట్టించి మనం ఈ రోజు రోడ్డు మీద కూర్చొని మన ఊళ్ళో రాజకీయ నాయకుల ప్రవేశం లేదు. రాజకీయ నాయకుల ప్రవేశం లేదు. మన ఊళ్ళో ఎవరు రాజకీయ ప్రవేశం నాయకులు లేదు. కావాలి 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 కావాలి. ముగ్గురు పేర్లు
ಮಾಡ